జనరల్గా పుట్టిన ప్రతి మనిషి ఎదిగే కొద్దీ సమాజంలో బ్రతకడం కోసం ఏదో ఒక దాని మీద పరిశోధనలు చేస్తుంటాడు. పెరిగే మొక్క మీద, ఎదిగే మనిషి మీద, జరిగే మోసాల మీద. ఫస్ట్ టైం నాలో పుట్టిన ప్రశ్న, 16 GB మెమొరీ కార్డులు పాటలను సేవ్ చేసుకుంటే మళ్ళీ ఎన్నిసార్లైనా వినొచ్చు, డిలీట్ చేసేంతవరకు. కానీ మనిషి బ్రెయిన్ అన్లిమిటెడ్. అలాంటప్పుడు ఒకసారి జరిగిన కళ ఇంకొకసారి ఎందుకు జరగడం లేదు? ఊహించని కళలు మాత్రం పదే జరుగుతున్నాయి. రిచ్ బిడ్డా, యా ఇట్స్ మీ, యూ బ్లడీ బెగ్గర్. రిచ్చా నేనా? కుక్కలకి 1000 రూపాయల నోట్ల. అమ్మ జీవితం. పైసల విషయంలో మజాక్ చేసినావు అనుకో, మక్కలు తీస్తా బిడ్డా. అబ్బాయి నీ పేరేంది? అడగలేగా అన్న, అందుకే చెప్పలే. అబ్బా అవునా కొడుకా? నువ్వు నాకు ప్రపోజ్ చేసినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో తెలుసా? కానీ ఇప్పుడు ఇలియానా బాలీవుడ్కి వెళ్తున్నప్పుడు నాతో పాటు రా, ఖాళీగా ఉన్నప్పుడు ఒక బాబుని ఇస్తా ఆడుకుందాం అంది. కానీ నేను వింటానా? వినలా. నా కోసం టాలీవుడ్లో ఒక అమ్మాయి దొరికిందని, ఇలియానాకి విషయం చెప్పడానికి ఒకే ఒక్క మెసేజ్ కోసం 1,00,000 రూపాయలు బ్యాలెన్స్ వేయించి రకూల్ ప్రీత్ సింగ్ దొరికిందని చెప్పా. నీకు కొత్త సినిమా ప్రాజెక్టులకి డేట్స్ ఇవ్వడానికి టైం ఉంది, కానీ నా మనసు అర్థం చేసుకోవడానికి టైం లేదా? నీకంటే ఇలియానానే బెటర్ అని ప్రూవ్ చేసుకుంటున్నావు కదా. నాకు హీరోయిన్స్ గర్ల్ ఫ్రెండ్సా? దేవుడా కర్మరా అయ్యా. ఇడ్లీలు అమ్ముకునే పోరే కష్టం అంటే ఇలియానా. ఎలా మారాను అంటే, నన్ను నేను అద్దంలో చూసుకుంటే తల దించుకొని కలలోనే జీవితం గడిపిస్తే బాగుండు అనే ఆలోచన. కలలో అన్నింటికి దగ్గరగా వెళ్తున్నా, లేచేసరికి మోసపోతున్నా. కలలో ఉన్న వ్యక్తిని నేనే,
జరిగింది కూడా నాకే. కానీ నిజం అవ్వడం లేదు. మోసపోతున్నానా, మోసం చేసుకుంటున్నానా, ఈ ఆలోచన ఎట్టు పోల్చుకోలేకపోతున్నా. అసలు కళలు ఎందుకు వస్తాయి? నా ప్రశ్న పిచ్చిదే అనలేము, ఎందుకంటే దానికి ఎగ్జాంపుల్ కూడా ఉంది. నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్. పొగ, మద్యం, పంచభూతాల్లో ఇవి రెండు. పంచభూతాలు జోలికి వెళ్తే పుట్టగతులు ఉండవంటారు. ఇంకోసారి పుట్టడం దేవుడేరు. ఉన్న లైఫ్ని చివరి దాకా ఎంజాయ్ చేయాలనుకుంటే వీటికి దూరంగా ఉండండి. Thank you, sir. 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 ఆ రోజు మొదలైంది నాలో ప్రశ్న. స్ట్రేంజర్స్, వాళ్ళ పేర్లు కూడా నాకు తెలియదు, కానీ నాకెందుకు అన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పారు? సొల్యూషన్ కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళా. పేషెంట్లా ట్రీట్ చేశారు. ఏం ప్రాబ్లం లేదు, ట్యాబ్లెట్స్ యూస్ చేస్తే తగ్గిపోద్ది. ఫాల్ట్ లేదు అంటే నా ఆలోచన కూడా నిజమే. ఆ నిమిషం ఒకటి అర్థమైంది. కారుని మెకానిక్ మాత్రమే రిపేర్ చేయగలరు, సిస్టమ్ని సాఫ్ట్వేర్స్ మాత్రమే హ్యాండిల్ చేయగలరు. నీతి సృష్టించిన వాడే సరిదిద్దగలడు. అంటే నాలో పుట్టిన ప్రశ్న పరిశోధన పరిశీలనకి జవాబు నేనే వెతకాలి. వాట్ ఈజ్ డ్రీమ్? ఒంటరిగా ఉండటం మొదలుపెట్టా. పేపర్. ఏ పని చేసేవాని కాదు, చేసే పనిని కూడా సరిగా చేయలేకపోతున్నాను. కానీ నిద్ర పట్టేది కాదు. కలలకు దూరమైన ఆలోచనలకు చాలా దగ్గరగా ఉన్నా. ఎంతలా అంటే సడన్గా నేను చనిపోతే ఇంకొక వ్యక్తికి తెలియడానికి ఎన్ని రోజులు అని ఆలోచించేంతగా. నిద్ర పోవాలంటే భయం, ఏం ఆలోచిస్తానోనని. అదే సమయంలో నాలో పుట్టిన ప్రశ్న, స్లీపింగ్ టాబ్లెట్ వేసుకుంటే కలలు వస్తాయా రావా అని. कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं देवमानसम्।
కర్తవ్యం దైవమాన్నికం. ఫోన్ డెట్టేసి వచ్చింది. పవర్ కూడా పోవాలా? భయ్యా టైం ఎంత? వాచ్ లేదన్నా, మొబైల్ ఇంట్లో పెట్టేసా. ఓకే అన్నా వస్తాడా? టైం 12 అన్నా. ఫోన్ లేదన్నావు కదా. అంటే నమాజ్. ఆ రోజు ఒకటి అర్థమైంది. మనిషి ఎక్కువగా స్ట్రెస్ అయినప్పుడు ఆలోచనలకు మాత్రమే పరిమితమవుతాడని. అలాగే నేచర్, ప్రకృతి ప్రమేయం లేకుండా మనిషి కలలు కనడానికి అర్హుడు కాదు. అందుకే నార్మల్ పర్సన్ లాగా ఉండాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్తో ఉండటం స్టార్ట్ చేశా. ఫస్ట్ డే ఆ రోజు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాను. బట్ అనుకోకుండా రే మామ, రాఖీ గారి మీద కాలేద్దని చెప్పు. ఈసారి వేస్తే బాగుండదు. మూసుకొని వండుకోబే నువ్వు. పిలిచావు కదా అని వచ్చావు. రెంట్ కట్టమంటే చెప్పు, కట్టేస్తా. అంతేగాని నువ్వు ఒక్కడి కట్టినంత మాత్రాన నా మీద అరుస్తావా? నేను ఒక్కనే పే చేస్తున్నారా? నిన్ను పే చేయమని అడుగుతున్నానా? అయినా ఆడు కాల్ ఇస్తే చచ్చిపోతావేంది నువ్వు? నాకు నచ్చలేదురా, వెళ్ళిపోమంటే చెప్పు, ఇప్పుడే వెళ్ళిపోతా. రేయ్ నువ్వు ఆగరా. రే రాకీ, అబే లేగు రే. ఇలా వచ్చిందేంటి కల? ఏమైందిరా? నిద్ర సరిగా పట్టట్లేదురా. కళ్ళు మూసుకొని పడుకో. అదే నిద్ర పట్టిద్ది. రే మామ, లేరా. లేచి బ్రష్ చేసుకుంటే టిఫిన్ చేసి వద్దాం. 10 అవుతుంది. లేరా. ప్రశాంతంగా నిద్ర. ఏరా, టాలీవుడ్డా బాలీవుడ్డా? లేరా, ప్రశాంతంగా నిద్ర పట్టిందిరా. లే పా. నడు, సస్తున్నావు. దోశ తింటే ఇదే ప్రాబ్లమా? ఎక్కడ నిద్ర బద్ధకం అన్నీ వచ్చేస్తాయి. రేయ్, ఈయనెవరో డాక్టర్ నారాయణ అంటే చూడు, నిద్ర గురించి రాశాడు. ఒకసారి కలవాలి అవుతారని. డాక్టర్, రాత్రుల్లో ఏవేవో కళ్ళు వస్తున్నాయి. అప్పుడప్పుడు మంచి కళ్ళు వస్తున్నాయి, అప్పుడప్పుడు చెడ్డ కళ్ళు వస్తున్నాయి. రాత్రుల్లో సడన్గా లెగుస్తున్నాను, మళ్ళీ పడుకుంటే అంతా ప్రశాంతంగా ఉంటుంది.
నాకు గుర్తుందంతా ఈ బుక్లో రాశాను సార్. ఈ బుక్లో రాసావా? అవును సార్. ఏది చూపించు. డాక్టర్ ఆ? వాష్రూమ్ వెళ్ళాలి డాక్టర్. అయితే వెళ్ళు. అతను వెళ్తేనే నేను వెళ్ళినట్టు. ఇతనికి నీకు సంబంధం ఏంటి? సాయి, ఏంట్రా? హాస్పిటల్ వెళ్దాం. కర్రీ అయిపోయింది, తినేద్దాం. ఓకే ఫైన్. ఓకే. ఎంతసేపు రా? వచ్చి 1 అవర్ అవుతుంది. అపాయింట్మెంట్ దొరకడమే ఎక్కువ. వెయిట్ చేయి. సరే. ఛా. నేనే అండి. ఓకే, నీ ప్రాబ్లం ఏంటో చెప్పు బాబు. కలలో నేను మిమ్మల్ని కలిశాను సార్. మీరు నాకు సొల్యూషన్ కూడా చెప్పారు. కల్లో నేను నీకేం చెప్పాను బాబు? అదే డాక్టర్, నేను అడగడానికి వచ్చాను. రిపోర్ట్స్ ఏమైనా ఉంటే పట్టుకోరా, అవి చూసి నేను నీకు మెడిసిన్స్ రాస్తాను. ఓకే డాక్టర్. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వచ్చి తప్పు పని చేశాను. ఈ ప్రాబ్లం ఏంట్రా? ఏం లేదు. రే మామ, గుడ్ చెప్పనా? ఏంట్రా? అదే మన రాగ్యాన్ బర్త్డే అయ్యాల. అవునా? చెప్పలే కొడుకు. సరే కానీ ఏం చేద్దాం, టైం ఏదైతుంది. దావత్కి ఏం కావాలో అన్నీ తీసుకెళ్దాం మొత్తం. బిల్లు మీద 1000 రూపీస్ ఎక్స్ట్రా వేసి కొడుక్కి కీస్ అనిపిద్దాం. పదా మళ్ళా లేట్ ఎందుకు? కూర్చో నువ్వు ఫస్ట్. రే ఎంటోస్ తీసుకో. సరే సరే. పని పాటలని బేవర్సది వాళ్ళు ఎప్పుడు తాగడం తిరగడం మారెళ్ళి తాగుపోతుందా? ఏంట్రా అమ్మాయి ఏమో అంటున్నట్టుంది? నా చెవేమైనా అమ్మాయి నోరు దగ్గర ఉందారా నాకు తెలియడానికి? నీ పక్కనే కదా నేను ఉంది.
అరే మామ, నీ బర్త్డే నా కల్లో పిచ్చ గ్రాండ్గా చేసుకుంటా. నీకు కూడా. రేయ్, ఆ అరుపులకి ఆ గోళ్ళకి పిచ్చెక్కిపోతే నీకు. రేయ్, నువ్వు డిస్టర్బ్ అయ్యి నన్ను డిస్టర్బ్ చేయకు ఏంటి? రెండోది కదా మాత్రం ఉంటుందిలే. నన్నేం చేయొద్దు, వదులు. ఏంటి? ఒంటరిగా దొరికారని నన్ను రేప్ చేసి చంపేశావు కదా. చేయలేదు. నీ అంత చూస్తాను. వదిలే. నిన్ను వదిలిపెట్టరా. నాకేంటి సంబంధం? వదిలే. వదిలిపెట్టను. ఖచ్చితంగా ఒక బాబును పాపను ఇస్తాను. ఇస్తానురా. పిచ్చారికేనా? సాయి, ఏంట్రా వాంతింగ్ అయిందా ఏంటి? నిన్న మనం ఏ అమ్మాయి నేను కలిసామా? మనకంత సీన్ ఎక్కడరా? బాగా గుర్తు చేసుకో. అంటే ఒక అమ్మాయి తిట్టుకుంటూ వెళ్ళింది. ఆ అమ్మాయి తప్ప ఏ అమ్మాయి డేకలే. అమ్మాయి మళ్ళీ కనబడుద్దా? అంటే అదే ఏరియాలో ఉంటుంది, చాలాసార్లు చూసా. వెతకాలి. ఓకే సరే, వెళ్ళి వెతుకుదాం రా. దేనికిరా? ప్రపోజ్ చేస్తావా? నువ్వు రారా ఫస్ట్ రా. అరే నువ్వు ఇక్కడ పెట్టి. సరే. ఎక్స్క్యూజ్ మీ, నిన్న ఆ షాప్ దగ్గర ఉన్నప్పుడు మీరు ఏదో ఆ షాప్ కాదండి, పక్క గల్లీలో ఉన్న షాప్, ఈవినింగ్ టైంలో. సారీ, మీరెవరో నాకు తెలీదు. మేడం ప్లీజ్, మేమేమన్నాం అలాంటి వాళ్ళం కదా. అది ఏమన్నారు చెప్పండి. అది బేవర్స్గా తిరుగుతూ ఖాళీగా రోడ్ మీద అమ్మాయి కనిపిస్తే సంథింగ్ అనుకున్నాను అంతే. మేడం ఒక చిన్న డౌట్, మీ నడు మీద పుట్టుమొచ్చిందా? వాట్ ద హెల్?
దాంతో సులుబెట్టేంతసేపు వాడొక్కడే, కొట్టాక కవరింగ్ మాత్రం నేను కావాలి. రేయ్ బైక్ రా, దానికేమో తీసుకోపో. బైక్ దీబే, లేదు బైక్ దీబే. ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నా ప్రశ్నకి జవాబు దొరికింది. కళ అంటే కథ, కథలో మంచి చెడులు ఉండటమే. కళ అనేది రోజుకు మాత్రమే పరిమితం. లైక్ కూర్చునే మెట్ల మీద సిగరెట్ పొడి వేయడం చెడు, మళ్ళీ ఆ మెట్ల మీద ఉన్న పొడిని తుడిపేయడం మంచి. దాని ఫలితంగా వాళ్ళు కల్లోకి వచ్చి థ్యాంక్ యూ చెప్పడం. నా ఫ్రెండ్స్ని రూమ్కి పిలిపించి ఎంజాయ్ చేయడం మంచి అయితే, కల్లో వాళ్ళతో గొడవ పెట్టుకుంటే అది చెడు. డాక్టర్ కల్లో నాకు హెల్ప్ చేయడం మంచి. డాక్టర్ కర్తవ్యం కాబట్టి నన్ను పేషెంట్లా ట్రీట్ చేయడం చెడు. ఒక అమ్మాయి నన్ను చెడ్డవాడిగా ఊహించుకోవడం చెడు. నిజానికి అంత చెడ్డవాడిని కాదనేది మంచి. అంటే మనం ఒక పనిని అది మంచి కానీ చెడు కానీ సగం వరకు చేసి వదిలేస్తాము. అదే కళలో కల్పితంగా కళని క్రియేట్ చేసుకొని కథగా మారుతుందన్నమాట. కానీ కళ నిజం కాదు, మన కల్పితానికి కథ మాత్రమే. అది రోజు జరిగే ఆలోచనలో కానీ పనితీరుని బట్టి మంచి చెడులను కలిపి ఒక కథగా ఏర్పడుతుంది. ఎస్, ఐ గాట్ ఇట్. రే మామయ్య కంపెనీలో ఇంటర్వ్యూ ఉందంట, వెళ్దాం. సెలెక్ట్ అయితే చూద్దాం, లేకపోతే లేదు. జస్ట్ ట్రై అంతే. సూపర్ రా. ఏ మామ, ఫుల్ జోష్లో ఉన్నావు. నువ్వు ఉండరయ్యా, ఫస్ట్ వెళ్దాం పదా. నడు. కానీ నా కళకి సమాప్తం చెప్పి జీవితానికి దగ్గరగా వెళ్ళాలి. ఆ దూరం ఎంతో లేదు, 3 అంతస్తుల ఎత్తులో ఉంది. ఈడేంది మహా, ఇంటర్వ్యూ 10 గంటలకైతే 8 గంటలకి దూకేసిండు. ఏమోరా. టైం 8 అవుతుందే, లేగు. 8 అవుతుంది, లేరా. కళలో ఇంటర్వ్యూ ఫెయిల్ అయ్యా, చెడు జరిగింది అంటే నాకు మంచి జరుగుతుందని అర్థం. యు ఆర్ సెలెక్టెడ్. జాబ్ వచ్చిందని ఆనందం కన్నా నా ప్రశ్నకి జవాబు దొరికిందనే ఆశ్చర్యం నా ప్రతి విజయానికి తోడవుతుంది. టాస్క్ ఫినిష్. The best short film award goes to What is Dream by Sukumar. అదేంటి సార్, అవార్డు అని చెప్పి బొచ్చి చేతికిస్తున్నారు. కళలో ఈ మాత్రం ఇవ్వడం ఎక్కువ, లేదంటే నిజానికి ఉన్న విలువ పోయిద్ది. సార్, షార్ట్ ఫిల్మ్కి 30,000 ఖర్చు అయింది సార్. ₹1,00,000 చెక్ ఇస్తా, తీసుకో. అదేంటి సార్, సిగ్నేచర్ స్లీపింగ్ మోడ్ అని పెట్టారు. సార్ సార్ సార్